రాజమండ్రి షెల్టన్ హోటల్ కు సినీ ప్రొడ్యూసర్లు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు భేటీ కానున్నారు. 2 ఏళ్ల తర్వాత పవన్ ను సినీ ఇండస్ట్రీ పెద్దలు కలుస్తున్నారు. ఇండస్ట్రీ సమస్యలపై పవన్ తో చర్చించనున్నారు. ఎగ్జిబ్యూటర్లు ఇష్యూ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు నిర్మాతలు. పవన్ తో నిర్మాతలు సితారా, నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్ భేటీ కానున్నారు. సింగిల్ స్క్రీన్ కు పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సినిమా నుంచి ఈ పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు. మల్టీప్లెక్స్లతో పోలిస్తే సింగిల్ స్క్రీన్స్ భారీ నష్టాల్లో ఉన్నాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అయితే మార్కెట్ పరిస్థితులు కఠినంగా ఉన్నాయని ప్రొడ్యూసర్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తో మీటింగ్ తర్వాత ఇండస్ట్రీలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్స్ సినిమాలపై నిన్న చిరంజీవితో చర్చించారు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చిరంజీవి అడిగి తెలుసుకున్నారని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. మరోవైపు ఎగ్జిబిటర్ సమస్యలపై నందమూరి బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు. సింగిల్ స్క్రీన్స్ నిలబడాలంటే సరైన షేరింగ్ మోడల్ అవసరమని తన అభిప్రాయాన్ని ప్రకటించారు బాలకృష్ణ. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు భేటీ కానుండడంతో హాట్ టాపిక్ గా మారింది. రైట్, సాయంత్రం సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, ఈ రోజు సాయంత్రం 4 గంటలకి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి షెల్టన్ హోటల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సినీ నిర్మాతల మండలి అయితే భేటీ కానున్నారు. ఈ భేటీ అత్యంత కీలకంగా కూడా మారనుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించి వివాదం అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించి పర్సంటేజ్ వివాదం అయితే మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న మెగాస్టార్ చిరంజీవిని కూడా తన నివాసం వద్ద అయితే మాత్రం నిర్మాతలతో పాటు ఎగ్జిబ్యూటర్లు కూడా కలవడం జరిగింది. కలిసిన అనంతరం ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కలయికైతే మాత్రం అత్యంత కీలకంగా కూడా మారనుంది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం అయితే మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నారు. సింగిల్ స్క్రీన్ కనీసం థియేటర్ కూడా నడిపే పరిస్థితిలో లేదని చెప్పి కొన్ని సమస్యలు అయితే మాత్రం సినీ పెద్దల ముందు అయితే మాత్రం పెట్టడం జరిగింది. ఇదే సమస్యకు సంబంధించి ఇటు మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ కూడా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకి షెల్టన్ హోటల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉంది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక సితారా, నాగవంశీతో పాటు మైత్రి మూవీ మేకర్స్, రవిశంకర్, అదేవిధంగా కిలారి సతీష్ కూడా షెల్టన్ హోటల్కి అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి అంటే ఈ రోజు 4 గంటలకు జరగబోయే సినీ నిర్మాతలతో భేటీ అయితే మాత్రం అత్యంత కీలకంగా మారనుంది. ఇదే భేటీకి సంబంధించి అంటే రాబోయే జూన్ 4వ తేదీన 10 రిలీజ్ సినిమా, అంటే అతి భారీ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా రిలీజ్కి ముందే ఈ వివాదానికి ఒక ముగింపు అయితే పెట్టాలని చెప్పి ఇటు ఎగ్జిబ్యూటర్స్ కావచ్చు లేకపోతే నిర్మాతలు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సినీ ఇండస్ట్రీలో అత్యంత కీలకంగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ నిర్మాతలు కలవడంతో నేను ఈ సమస్యకు కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిర్మాత మండలి అయితే మాత్రం కలవడం జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయనే అంశంపై పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా పెట్టనున్నారని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు సినీ డిస్ట్రిబ్యూటర్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టిన తర్వాత ఈ భేటీ అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా చెప్పుకోవచ్చు. బలరం, ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో నిర్మాతల మండలి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కలుస్తారు. కలిసిన తర్వాత అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి జరుగుతున్న నష్టం కావచ్చు లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఈ విధంగా కొనసాగితే కనుక సింగిల్ స్క్రీన్లో థియేటర్లు కూడా ఉండే అంటే వాళ్ళ వాటి అంటే నడిచే అవకాశం కూడా లేని నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమస్య ఒక కొలిక్కొచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే షెడ్యూల్ ప్రకారం ఎంతసేపు సమయం కేటాయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాతలకు? మరోవైపు ఈ భేటీ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఈ సమస్యలు విన్న తర్వాత ఎగ్జిబిటర్లు కూడా ఏమైనా పవన్ కళ్యాణ్ కలిసే ఆలోచనలో ఉన్నారా? దానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు ఎగ్జిబిటర్స్?
ప్రస్తుతానికైతే మాత్రం గత 2 రోజుల నుంచి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పుష్కర ఏర్పాట్ల పనులకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతంలోనే 2 రోజుల నుంచి ఉన్నారు. ఆ పుష్కర ఏర్పాట్లకు సంబంధించి రివ్యూ మీటింగ్లు కూడా కొనసాగుతున్నాయి. అంటే అధికారిక కార్యక్రమాల తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ నిర్మాత మండలి కూడా కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలిసిన తర్వాత నిర్మాతలకు సంబంధించి అంటే ఈ వివాదం ఏదైతే ఉందో పర్సంటేజ్ అది 2కు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో ఇటు మల్టీ థియేటర్లు కానీ లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మధ్య ఉన్న వివాదాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ దృష్టిలో అయితే మాత్రం ఈ నిర్మాతలు అందరూ కూడా ఉంచుతున్నారు. నిర్మాతలు కలిసిన తర్వాత ఎగ్జిబిటర్లు కూడా కలిసే అవకాశం అయితే మాత్రం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు వరకు కూడా ఎగ్జిబిటర్లు కలిసడానికి అయితే మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన అయితే మాత్రం లేనప్పటికీ కూడా నిర్మాతలు కలిసిన అనంతరం కూడా ఎగ్జిబిటర్లు కూడా కలిసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినీ ఇండస్ట్రీ అయితే మాత్రం ఇటు ఎగ్జిబిటర్లు తమ సమస్య అయితే మాత్రం వివాదం గత కొన్ని రోజుల నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లో నడపలేని పరిస్థితిలో ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఖచ్చితంగా టికెట్ల విషయంలో మాకు పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఎగ్జిబిటర్లు అయితే మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పెద్ద రిలీజ్ ఏదైతే ఉందో అది భారీ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ రిలీజ్కి ముందే ఈ సమస్యకి ఒక పరిష్కారం కూడా దొరకాలని చెప్పి ఎగ్జిబిటర్లు కూడా ఒక డిమాండ్ కూడా చేస్తున్న నేపథ్యంలో ఇటు ఇప్పుడు వరకు కూడా సినీ పెద్దలుగా ఉన్న ఇటు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు లేకపోతే నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఎగ్జిబిటర్ల సమస్యపై సానుకూలంగా అయితే స్పందించారు. అదే నేపథ్యంలో ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతలు వాళ్ళ సమస్యను చెప్పిన తర్వాత ఎగ్జిబిటర్లు కూడా పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎగ్జిబిటర్లకి నిర్మాతలకి ఉన్న మధ్య సమస్యకు సంబంధించి ఒక పరిష్కారం కూడా దొరికే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆ డెవలప్ చేయడానికి నిర్మాతల సపోర్ట్ ఏం కావాలి అనే అంశంపై కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతల మండలితో కూడా భేటీ కానున్నారని కూడా చెప్పొచ్చు. మనం చూసుకుంటే కనుక 2 సంవత్సరాల క్రితం అయితే ఈ నిర్మాతలతో కూడా కలిసి సినీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు ఏ పనులు చేయాలనే అంశంపై భేటీ కొన్ని విషయాలు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రధానంగా అంటే ఎగ్జిబిటర్లకి నిర్మాతలకు ఉన్న సమస్య కూడా పరిష్కారానికి ఒక దిశగా కూడా అడుగులు వేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.